అందరూ ఇక్కడ అవుతూ చావాలా? అటు చావచ్చు కదేంటి? నీళ్ళని మురికైపోతున్నాయి. చదవాని ఇప్పుడే రావాలా? ఏ లక్ష్మి, ఏ పట్నం పిల్ల, ఎప్పుడొచ్చా? ఇవాళ వచ్చాను. బాగున్నావా రాణి? ఓ బాగున్నాను. నీ చదువు అయిపోయినట్టుగా ఇంకా మన చిన్నపట్లాగా ఇంచక్క చేలగట్ల మీద పరుగు పందాలు ఎట్టుకుందావే. ఎట్టుకుంటా అసలు మా సెల్లెని ముట్టుకోవడానికి ఇల్లేదంతే. పేడ చేతులు వేసుకుని ఓ మీద పడిపోతుంది. ఓ నువ్వా? ఎవడో పెట్టల్లో అనుకున్నాను. రేగిపోతంతే. లేకపోతే నేను పేడ చేతుంటావా? నీ చేతులతోటి నా గేదెలు కడిగించకపోతే నా పేరు రాణియే కాదు. గేదెలాగా కడగాల్సింది అబ్బా ఆగండి, బాగుంది మీ పోట్లాట. ఒకసారి ఇంటికి రా రాణి, ముగ్గురం కలిసి తీరుబడిగా పోట్లాడుకుందాం. వస్తే రా, నాది లాగుతావేంటి? నువ్వు రామ్మా. మళ్ళీ బండ సన్యాసి ఎవరితో ఎంత కూపెట్టుకున్నాడో. నమస్కారం స్వామీజీ. నమస్కారం. కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు. నేను మీకు గుర్తులేనా స్వామీజీ? వయస్సు మీరిపోయింది కదా బాబు, చూపు సరిగా ఆనడం లేదు. నేను స్వామీజీ, మీరు బ్రతుకునిచ్చిన ఎందరో అనాథల్లో ఓ అనాథని, మోహన్ని. మోహన్, నువ్వా బాబు? ఎంత ఎదిగిపోయావు, గుర్తుపట్టలేకపోయాను బాబు. బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నాను స్వామీజీ. BA వరకు చదివాను. SIగా ఈ ఊళ్ళో పోస్టింగ్ వేశారు. ముందుగా మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే బాబు, కూర్చో. చాలా సంతోషం బాబు. ఒక్కడివేనా, కుటుంబంతో వచ్చావా? నాకింకా పెళ్లి కాలేదు స్వామీజీ. అలాగా. వీడేడి? అంజీ, స్వామి, నేను గుడి దాకా వెళ్తాను. ఓసారి ఇటు వచ్చి వెళ్ళరా. ఇటు తిరగరా. బాబు మోహన్, వీడెవడో గుర్తుపట్టావా? ఏరా అంజీ, నువ్వైనా గుర్తుపట్టావరా? ఎవరు? ఇన్స్పెక్టర్. అది కాదురా, మనిషిని గుర్తుపట్టావా అని అడుగుతున్నాను. పోనీ ఒక పని చెయ్యి, ఈ పండుగలు అలా చూస్తావేమిటిరా? చిన్నప్పుడు ఎప్పుడు చదవరా చదవరా అని కొడుతూ ఉండేవాడివే ఆ మోహన్. రే అంజీ. మోహన్, బాగున్నావరా? రే మొద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వాలరా. అది పొరచేయి వాటం, కుడి చేత్తో ఇవ్వరా. అదే ఏమో స్వామి, మనకి ఈ చేయ వాటంగా ఉంది. నీ బండతనం ఇంకా పోలేదురా బండరాజుకి. ఇప్పుడు ఇలా కలిసిన మీ చేతులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అంతస్తులు, అధికారాలు ఎప్పటికీ మిమ్మల్ని వేరు చేయకూడదు. అదే బాబు నా ఆశ.